మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే వాత వేయబడిన మనసు. వాత వేయబడిన మనసు. ఏ మనసు అయితే ఉందో ముందు మంచిగానే ఉంది, బాగానే చర్చి వచ్చారు, భక్తిని బాగానే కొనసాగించారు. రాను 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 చర్చికి బంద్ అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఇలా అవుతుంది? మరి దేవునికి రాను రాను దూరం చేయడం కొరకు సాతాను ఏ రీతిగా మనిషిని మరి నాశనం చేస్తుంది అంటే వాత వేయబడిన యొక్క మనసును తీసుకొస్తుంది. దేవునికి దూరం చేయడం కొరకు, దేవుని సంఘానికి దూరం చేయడం కొరకు, మనకు దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా చేయడం కొరకు వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమిత్రులారా, మొదటిగా వాత వేయబడిన మనసు అవడానికి కారణం తప్పుడు బోధలు మరి సులువుగా కొనసాగిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే వాత వేయబడిన యొక్క మనసు ఆ వ్యక్తికి ఉందో ఆ వ్యక్తి తప్పుడు బోధలు అనుకోకుండా ఏమైతుందో ఈ మాట చెప్తే అని సులువుగా దాన్ని కొనసాగిస్తారు అన్న సంగతి ఇక్కడ గమనించండి. అబద్ధం అని తెలుసు, అలా బోధ చేయొద్దని తెలుసు. ఇక దేవుడు నాతో చెప్పాడమ్మా అని అంటారు. చెప్పాడా? చెప్పలేదు. దేవుడు మరి జయమనడమ్మా అని అంటారు. ఈయనకు జయమని చెప్పాడా? చెప్పలేదు. మరి ఏం చెప్తున్నారు వీళ్ళు? వారి మనసు ఏం కాదు లేదు, వాళ్ళు ఎట్లయితే వాళ్ళని మార్తే చాలు, మనం ఏదో ఒకటి చెప్పేసి అబద్ధం అవుతుంది ఏదైతుంది వాళ్ళని వీళ్ళని లాగుతూ చాలు అనే యొక్క భావన కలిగి చాలా మంది ఉంటారు. వేయబడిన మనస్సే ఆ వ్యక్తి సులువుగా తప్పుడు బోధలను కొనసాగిస్తూ తప్పేమి కాదు, ఇదే సరి అయిన బోధ, రాన్ 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 అదే బోధకు అలవాటైపోతాడు. అబద్ధ బోధలకు అలవాటైపోతాడు, అబద్ధ బోధలో ఉండిపోతాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సత్యమైన బోధను చెప్పాడు, ఇది తినకమని. సాతాను అబద్ధ బోధ చెప్పాడు, ఇది తినమని. మెల్లంగా 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 అబద్ధ బోధను తినడం మొదలుపెట్టాడు. అనగా ఆ పండు తిన్నాడు అంటే దాని అర్థం అబద్ధ బోధను తినడం మొదలుపెట్టాడు. అబద్ధ బోధలు మరి పైకి ఎక్కించుకున్నాడు, అరిగిపోయింది. ఆ వ్యక్తి తినగా ఏమైపోయిందంట, ఆ యొక్క యాపకాయ కూడా తీయగా అయిపోయిందంట. అంటే పాపం కూడా అది ఏర్పడకుండా వాత వేయబడిన యొక్క వ్యక్తిత్వంగా మారిపోతుంది. కనుక ఈరోజు మరి వాత వేయబడిన యొక్క మనసు ఎట్లా మనల్ని ఎలా నాశనం చేస్తుంది అంటే ఆ తప్పుడు బోధలు చేస్తున్నప్పుడు కూడా ఈయన వాళ్ళు ఏమైతే లే అనుకుంటాం, చెప్పేవాళ్ళు ఏమైతే లే అనుకుంటాం. ఆ యొక్క బోధ వాక్యానుసారమా కాదా, యేసుప్రభువు చెప్పినట్టుగా ఉందా లేదా, నోటికి వచ్చినట్టు చెప్తున్నా అది మరి పక్కకు పెట్టేస్తారు, అబద్ధ బోధలు మొదలు పెడతారు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ తప్పుడు బోధను తెలియకూడనే వారు మరి కొనసాగిస్తుంటారని 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనములో మరి రాయబడి ఉంది. ప్రియ మిత్రులారా, రెండవ విషయానికి వచ్చినట్టయితే తమ హృదయములో కఠినపరుచుకుంటారని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. తమ హృదయం కఠినం చేసుకుంటారు. పోతే పోని పోకుంటే ఏం కాదులే, ఏమైతేలే, ఈ రోజుకి రాత్రి ఎవరు పోతారు. మెల్లంగా 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 ఆ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. వారికి సహాయం చేసేది చేయకపోతే కఠినమైన హృదయంగా మారిపోతారు. వాళ్ళే వాత వేయబడిన యొక్క మనసు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి ప్రియ మిత్రులారా. అలాగనే 3వ విషయానికి వచ్చినట్టయితే దేవుణ్ణి మరి ఎరుగుదుము అని అవిధేయులుగా బ్రతుకు జీవిస్తారు వాళ్ళు. దేవుడు నాకు తెలుసు, దేవుని నేను ఎరుగుతాను అంటారు, దేవునికి విధేయులుగా ఉండరు వాళ్ళు. అవిధేయులుగా వారు బ్రతుకుతూ ఉంటారని తీతు 1వ అధ్యాయం 15-16 వచనాలు ఇక్కడ మనకు కనబడుతుంటుంది. దేవుని మాట వినరు, దేవునికి నమ్మకంగా బ్రతకరు. అన్ని తెలుసు నాకు దేవుళ్ళే అని అంటారు. ఏమయ్యా చర్చికి? నాకు తెలుసులే చర్చి గురించి, మా తాతల నాటి నుండి మేము చర్చికి వెళ్ళిన వాళ్ళవే, మా తాతలు వేయరు, మా తండ్రులు వేయరు, అందరు వేయరు, నేనైతే దాంట్లోనే చదువుకున్నా. మరి ఇప్పుడు నువ్వు చర్చికి ఎందుకు వస్తలేవు? ఏమో వస్తలే. వాళ్ళకి ఏంటంటే వాత వేయబడిన యొక్క మనసు వీళ్ళు. వాళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళు దాన్ని టేక్టీజ్గా తీసేసుకుంటారు, లెక్కలోకి తీసుకోరు. ప్రియమిత్రులారా, ఇలాంటి యొక్క మనసు కలిగింది అంటే నువ్వు దేవునికి దూరం, నీ పతనానికి దగ్గర అని చెప్పి గమనించాలి. ప్రియమిత్రులారా, 4వ విషయానికి వచ్చినట్టయితే దేవుని ఎరగని వారిగా జీవిస్తారు వాళ్ళు. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని రోజులు ఉన్న దేవుని ఎరగని వారిగా జీవిస్తారు.
నాతో ఇంతకుముందు ఒక వ్యక్తి మాట్లాడాడు. నేను పాపం ఆయనకు ఒక సంబంధం చూడయ్యా అని చెబితే ఆ వ్యక్తి చూశాడంట. చూసిన తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి స్పందించారట, మంచిగానే వచ్చిందట. ఆ తర్వాత ఆ వ్యక్తిని అడిగారట వీళ్ళు. అడిగితే ఆ వ్యక్తి ఏమని అడిగారంటే, నువ్వు చర్చికి వెళ్తున్నావా, మీరు క్రిస్టియనా అంటే కాదు అన్నాడట. మా తండ్రులు మా వాళ్ళు ఎప్పుడో పోయేవాళ్ళు, నేను పోను. అలాగని మా ఇంట్లో ఏ దేవుడు కూడా లేదు, నేను చర్చి కూడా పోము. ఏం చేయబడ్డారు వీళ్ళు? ఇటు క్రైస్తవులు కాదు, ఇటు లోకస్తులు కాదు. ఈ లోకస్తులు కాదు, క్రైస్తవులు కాదు. ఏమైపోయింది? వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఎరగని యొక్క వ్యక్తిగా జీవిస్తున్నారు. దేవుడిని ఎరగలేని యొక్క పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించి కూడా మరి దేవుడు అంటే ఎవరో తెలుసు కూడా దేవుణ్ణి ఎరగని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిగా ఉండకూడదని గమనించాలి ప్రేమితులారా. అలాంటి వారే మరి వాతవేయబడిన యొక్క మనసు అని 1 సమూయేలు 2:12 వచనంలో మనము చూస్తున్నాం ప్రియమిత్రులారా. అలాగనే 5వ విషయానికి వచ్చినట్లయితే 5వ విషయంలో సత్యము విషయములో భ్రష్టులై ఉన్నారంట. సత్యము విషయంలో భ్రష్టులైపోయారంటే ఇక వారికి సత్యం అనేది కనబడడం లేదు. సత్యం అసత్యంగా కనబడుతుంది, వీళ్ళకి అసత్యం సత్యంగా కనబడుతుంది, నిజం అబద్ధంగా కనబడుతుంది, అబద్ధం నిజంగా కనబడుతుంది. అబద్ధం యొక్క బోధనను, అబద్ధ విషయాలను, అబద్ధాలన్నీ కూడా అదే కరెక్ట్గా కనబడుతుంటుంది ప్రియమిత్రులారా. భ్రష్టులు అయిపోయారు వీళ్ళు. వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, నిజమైన దేవుని పక్కకెట్టేశారు. వారి యొక్క భ్రష్టత్వంలో వారు జీవిస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సత్యం విషయంలో వాళ్ళు భ్రష్టులు అయిపోయారని 2 తిమోతి 3:8 వచనంలో మనకు కనబడుతుంది. 6వ విషయంకి వచ్చినట్టయితే ఏ వ్యక్తి అయితే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారో, ఏ వ్యక్తి అయితే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారో ఆ వ్యక్తులు జీవములో నుండి వేరు చేయబడ్డారు. ఇక జీవము వారికి లేదు. అంటే దేవుని యొక్క మరి జీవము అక్కడ లేదు, నిర్జీవ స్థితిలోకి వచ్చారు వాళ్ళు. వారి జీవము లేని యొక్క వ్యక్తిగా బ్రతుకుతున్నారు, పేరుకు మాత్రమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం అపరాధముల పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అంటే కేవలం చచ్చిన యొక్క బ్రతుకుగానే ఉన్నాం, నిర్జీవమైన యొక్క వ్యక్తులుగా ఉన్నాం, దేవుని జీవములో నుండి వేరు చేయబడి ఉన్నాం. ఆ వ్యక్తి వాత వేయబడిన యొక్క వ్యక్తిగా ఉన్నారు. ఒకరోజు మరి మా విలేజ్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, మామ అత్తమ్మ ఎటు వెళ్ళాడు అని అడిగాను. సచినోడు ఎక్కడికి వెళ్ళాడో అన్నది. ఎందుకమ్మా అట్లా అంటున్నావంటే, పోతాడు, తాగుతాడు, మరి అంత కక్కుకుంటాడు, బజార్లో అంటాడు. అదగనే లింగి పంచ ఊడిపోద్ది, కుక్కలు వచ్చేసి ఆ కక్కు మూతి అంతా కూడా నాకుతుంటాయి. ఆ వ్యక్తి బ్రతికున్నా సచినోడు లెక్కనే కదా అన్నది. అలాగనే మానవుడు మంచిగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, కానీ దేవుని జీవం లేక నిర్జీవమైన యొక్క వ్యక్తులుగా జీవిస్తున్న యొక్క వ్యక్తులుగా ఉన్నారు. వారే వాత వేయబడిన యొక్క మనస్సు గలవారు. ఎఫెసీ పత్రిక 4:18 వచనంలో మనము చూస్తున్నాం ప్రియమిత్రులారా. 7వ విషయానికి వచ్చినట్టయితే వాత వేయబడిన మనస్సు గలవారు ఎట్లుంటారు అంటే, అట్టివారు కడుపుకే దాసులుగా ఉంటారంట. రోమపత్రిక 16:17 వచనంలో చూస్తాం. కడుపుకు దాసులు. ఏం తినాలా, ఏం తాగాలా, అరే మీటింగ్కి వచ్చినా మంచి అన్నం పెట్టలేదు, ఈ భోజనం బాగలేదు, చికెన్ మటన్ లేదు, ఇది బాగలేదు. వారికి 24 గంటలు తిండి గురించే. భోజనం పెడతామంటే ఎక్కడికంటే అక్కడికి పోతారు. ఇలాంటి భోజన ప్రియులు చాలామంది ఉన్నారండి. వాళ్ళు వాత వేయబడిన యొక్క మనసు గలవారు. అలాంటి యొక్క వ్యక్తులు దేవుని యొక్క రాజ్యాన్ని చేరలేరు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ వారు తిండికే దాసులైపోయారు. ఆ తిండి దొరికితే చాలు. తిండి కాడ గొడవలైన వాళ్ళు ఉన్నారు, సంఘాల్లో గొడవలు అవుతుంటాయి. అక్కడక్కడ మీటింగ్ జరుగుతుంటున్నప్పుడు సరైన యొక్క మరి వారికి చక్కగా ఏదైనా ముక్కలు వేయకుండా చాలు గొడవ అవుతుంది. నేను ఫస్ట్ నిర్మల్ పోయిన తర్వాత ఒక వ్యక్తి నాతో వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ వ్యక్తి ఒకప్పుడు మన సంఘంలోని ఒక వ్యక్తి, మన సంఘంలో సంఘ పెద్దగా ఉన్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం జరిగింది అంటే, ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అతనికి కొంచెం ఒక ముక్క తక్కువ పడ్డది. నాకు ఈ ముక్క తక్కువ ఎట్లా పడ్డదని చెప్పేసి గొడవ పెట్టుకొని
చర్చికి బంద్ అయిపోయాడు అని చెప్తున్నారు. చూశారండి, ఆ వ్యక్తి వాత వేయబడిన యొక్క మనసు. ముక్కలు తక్కువ అత్తేనో, అన్నం పెట్టకుంటేనో, స్టేజ్ మీదకి పిలిస్తే స్టేజ్ మీదకి విలువకుంటేనో ఆ వ్యక్తులు ఏమవుతారంటే వెంటనే గొడవ మండుతూ ఉంటారు. నేను కళ్ళ కనబడతలేనా, ఇదా అదా, నేనంటే ఏంటిది. వారి యొక్క మనసు వాత వేయబడిన యొక్క మనస్సాక్షి ప్రయాణ మిత్రులారా, అలాంటి యొక్క వ్యక్తులు కరెక్ట్ సరైనది కాదు. సంఘ విశ్వాసివైతే, సంఘ పెద్దవైతే, పాస్టర్ అయితే నువ్వు నిజంగా వాత వేయబడిన యొక్క మనసు నీకు ఉండద్దు. ఇలాంటి తిండి కొరకో, బొక్కల కొరకో, ముక్కల కొరకో మరి దేవునికి దూరం కావద్దు, మనుషులకు దూరం చేసుకోవద్దు, స్నేహితులతో దూరం చేసుకోవద్దు, ఇన్ని రోజులు ఉన్న సంఘాన్ని దూరం చేసుకోవద్దు. అలాంటి అటు వారు కడుపుకే దాసులుగా ఉంటారని చెప్పి రాయబడి ఉంది. 8వ విషయానికి వచ్చినట్లయితే కామకత్వమునకు వారు అప్పగించుకుంటారు అని రాయబడింది. హోషేయ 6:9, గలతీ 5:19-21, యెహెజ్కేలు 16:43లో మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, వాళ్ళు రాను రాను కామకత్వానికి వాళ్ళు అప్పగించుకుంటారని రాయబడి ఉంటుంది. అలాగనే చూసినట్లయితే 9వదిగా మనం చూసినట్లయితే అపవిత్రత. మనం చూసినట్టయితే అపవిత్రత, అత్యాశతో వాళ్ళు జీవిస్తారు అని చెప్పేసి గమనించాలి. ఇలా అత్యాశ, అపవిత్రతో వాళ్ళు జీవిస్తుంటుంటే ఎఫెసీ పత్రిక 4:19 ఉంది. వాళ్ళను మనం గుర్తెరగాలి. వారు ఏమై ఉన్నారు అంటే వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారై ఉన్నారు అని మనము అర్థం చేసుకోవాలి. 2వ విషయానికి వచ్చినట్టయితే వాత వేయబడిన మనస్సాక్షి మరి